12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. నేటితో నెల రోజుల పాలన పూర్తవుతుంది. ఈ నెల రోజుల పాలనపై ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాలు. పాలన పక్కన పెట్టి దాడులు పెచ్చిమిరాయంటూ ప్రతిపక్షం విమర్శిస్తోంది. తల్లికి వందనం పేరుతో మోసం జరుగుతోందని, సూపర్ 6 సంగతేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శ్వేతపత్రాల పేరుతో అసత్య ప్రచారం జరుగుతోందనే ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసింది. చంద్రబాబు పాలనలో 30 రోజుల్లో జరిగిన 30 కార్యక్రమాలు ఇవి అంటూ ఓ లిస్టు బయటపెట్టింది. డిఎస్సి నోటిఫికేషన్, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక, ఇలా ఈ 30 రోజుల్లో జరిగిన కార్యక్రమాలన్నీ ఓ లిస్టు రెడీ చేసి టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఉంచింది. సూపర్ 6 కాదు, సూపర్ 30 అమలుకి శ్రీకారం చుట్టామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అనేది వినడానికి బాగానే ఉన్న పాలనలో సహజంగా పడి ముందడుగుల్ని కూడా లెక్కగట్టి ప్రచారం చేసుకోవడం ఏంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎర్రచందనంపై ఉక్కుపాదం, గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు, అమరావతి పునఃప్రారంభం, పోలవరం నిర్మాణం పునఃప్రారంభం అనేవి కూడా ఈ లిస్టులో ఉండడం విశేషం. చంద్రబాబు ఢిల్లీ టూర్ని కూడా 30 రోజుల్లో సాధించిన 30 ఘనతల్లో ఒకటిగా పేర్కొన్నారు. మరి దీనికి విపక్షం ఎలాంటి కౌంటర్లతో రెడీ అవుతుందో చూడాలి. ఇక చంద్రబాబు 30 రోజుల పాలన చూస్తే డంబాచారం భజగోవిందంలా ఉంది. ప్రచారం ఎక్కువ, పని తక్కువలా ఉంది వ్యవహారం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.